మంత్రబలం కార్యక్రమానికి స్వాగతం. శ్రీ శోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం సప్తమి తిథి భరణి నక్షత్రం శుక్రవారం. ఈరోజు రథసప్తమి సందర్భంగా ముందుగా ప్రేక్షకులందరికీ శుభాకాంక్షలు. రథసప్తమి అంటే సూర్యుడు జన్మించిన రోజు. సూర్యుడు మనకు ప్రత్యక్ష దైవం అనే విషయం మనకు తెలిసిందే. రథసప్తమి రోజున సూర్యుడిని ప్రత్యేకంగా పూజించడం మనకు సనాతన కాలం నుండి ఆచారంగా వస్తుంది. సూర్యుడి గురించి తెలుసుకున్న పంచ పాండవులు అక్షయ పాత్రను పొందారు. అత్యంత ప్రభావవంతమైనది, శక్తివంతమైనది బ్రహ్మాస్త్రం. గాయత్రి మంత్రం ధైర్యాన్ని పోగొట్టే బ్రహ్మాస్త్రం. సూర్యుడు ఉత్తర దిశగా ప్రయాణించే రోజు రథసప్తమి రోజు. సూర్యుడు తన సప్తాశ్వాలతో దర్శనమిచ్చిన రోజు కూడా ఈ రోజే. ఈ అద్భుతమైన దృశ్యం కోసం అందరం ఎదురు చూస్తాం. సూర్యుడంటే ఆత్మకారకుడు, సూర్యుడంటే ఆరోగ్యకారకుడు, సూర్యుడంటే పితృకారకుడు. ఈ రోజున సూర్యారాధన చేయడం మన అదృష్టం. ఈ రోజు సూర్యారాధన చేసిన వారికి పితృదోషాలు తొలగిపోయి వంశాభివృద్ధి కలుగుతుంది. ప్రకృతిని అవగతం చేసుకునే శక్తిని కలిగిస్తాడు సూర్యుడు. అయితే రథసప్తమి రోజున శాలిగ్రామాలను దర్శించుకుంటే అన్ని గ్రహాలకు సంబంధించిన విషయాల్లోనూ శుభం కలుగుతుంది. సూర్యుడికి ఇద్దరు సతీమణులు. ఒకరు సద్నాదేవి కాగా మరొకరు ఛాయాదేవి. శనైశ్చరుడు, యముడు, కాలభైరవుడు సూర్యపుత్రులే. అశ్వనీ దేవతలు కూడా సూర్యపుత్రులే. ఈ రోజు శాలిగ్రామాలను దానమిస్తే ద్వాదశ ఆదిత్యుల అనుగ్రహం కలిగి శత్రుజయం, ఉన్నత స్థానం కలుగుతాయి. 12 శాలిగ్రాములు ఎక్కడైతే ఒకచోట ఉంటాయో అది దేవాలయంతో సమానం. అక్కడ సాక్షాత్ శ్రీమన్నారాయణుడు ఉన్నట్టే భావించాలి. సూర్యనారాయణ సమేత శాలిగ్రామ పూజను ఆచరించిన వారికి అన్నింటా శుభం కలుగుతుంది. ఈ రోజు మనమంతా ఓం భాస్కరాయ నమః అని జపించాలి. దీనివల్ల సంపూర్ణ ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. రథసప్తమి వైశిష్ట్యం కార్యక్రమానికి స్వాగతం. నవగ్రహాల్లోకెల్లా సూర్యుడు అత్యంత శక్తివంతమైన వాడు. అందుకే ఏ గ్రహం కారణంగా ఇబ్బందులు తలెత్తినప్పటికీ సూర్యుడిని పూజిస్తే ఆ ఇబ్బందులు దూరమవుతాయి. పూర్వకాలంలో రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోవాలనుకునేవారు సూర్యుడిని విశేషంగా పూజించేవారు. అయితే రథసప్తమి రోజున సూర్యుడికి గోధుమలతో వండిన పాయసాన్ని నైవేద్యంగా సమర్పించాలి. వీలైనంత వరకు సూర్యుడికి సంబంధించిన స్తోత్రాల్ని, నామాల్ని పఠించాలి. యోగం క్షేమం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు సాయంత్రం సూర్యాస్తమయ సమయంలో ఒక రాగి పళ్ళెంలో కానీ ఆకుపై కానీ 12 మట్టి ప్రమిదల్లో దీపారాధన చేసి సూర్యనారాయణమూర్తిని స్మరిస్తే 12 మాసాలు శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే సూర్యుడు నవగ్రహాధిపతి కాబట్టి గ్రహాల అనుకూలతకై సూర్యాష్టకాన్ని పఠించాలి. సర్వే జనా సుఖినో భవంతు. మమ్మల్ని సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి. లింక్స్ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో పొందుపరిచాము. అలాగే ఓంకారం కార్యక్రమాన్ని జీ తెలుగు ఛానల్లో తప్పక చూడండి. ఇదిగో మీ ముందు కనబడుతుంది. దీని పేరు శ్రీవాస్తు యంత్రం అని. ఇది చాలా రోజులు చాలా కష్టపడి చాలా ఆలోచించి దీర్ఘంగా ఏదైనా ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీని క్రియేట్ చేసే ఒక ట్రయాంగిల్, అంటే ఇలా దీనికే ఒక రేఖాగణితలో మీకు అందరికీ తెలుసు, రేఖాగణిత శాస్త్రంలో దీనికి ఈ రేఖలు ఇలా కలిస్తే ఒక ఎనర్జీ ఉంటుంది. తర్వాత ఇలాంటి రేఖ చూసుకోండి, ఇది ఒక రేఖ మనకి ట్రయాంగిల్ షేప్లో ఉంది. చూడండి, ఇదే ట్రయాంగిల్ని ఇలా కలిపితే చూసారా, ఇలా ట్రయాంగిల్ 2 కలిపేస్తే ఒక చక్రంగా మారింది. ఇప్పుడే కానీ వీధిపోటు ఇలాంటిది ఏదైనా ఉన్నప్పుడు ఇక నుండి ఆ వీధిపోటుకి ఆపోజిట్ మనకి ఏదైతే ఉంటుందో కాంపౌండ్ వాల్ కావచ్చు, ఇంటి గోడ కావచ్చు, అది వీధిపోటు అనేది తూర్పు ఉండొచ్చు, లేదు అంటే దక్షిణం ఉండొచ్చు, పరమట ఉండొచ్చు, ఉత్తరం ఉండొచ్చు, ఏ కార్నర్లో అయినా సరే ఆ ఒక వీధిపోటుకి ఆపోజిట్ మనము ఒక ఇంటికి మేక కొట్టి, ఆ కాంపౌండ్ కానీ ఇంటికి కానీ మేక కొట్టి దీన్ని తగిలించాలంతే. దీన్ని తగిలించేస్తే చాలు. ఏ నెగిటివ్ ఎనర్జీ అయినా ఇలా పడి ఈ నెగిటివ్ ఎనర్జీస్ని అలాగే బయట తోసేస్తుంది. ఈ షేప్స్ చూడండి, ఇది 9 ఉంటాయి. 1 2 3 4 5 6 7 8 9 9 ఉంటాయి. ఇవి 9. ఇవి పాజిటివ్ ఎనర్జీని మాత్రం ఇది అట్రాక్ట్ చేసుకుంటుంది, నెగిటివ్ ఎనర్జీని అలాగే బయటికి తోసేస్తుంది. అలా తయారు చేసాం. అందుకే ఇక్కడ 9 విధానంగా 9 చక్రాలు వేసి దీన్ని ఒక విశేషంగా సైంటిఫిక్ పిరమిడ్గా తయారు చేసాము. అందుకే దీన్ని జస్ట్ మన ఇంట్లో మేకు కొట్టి తగిలిస్తే చాలు, ఇంట్లో ఎటువంటి దోషం ఉన్నా దూరం అయిపోతుంది. మీ ఇంట్లో ఎటువంటి వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తే ఇక భయపడకండి. వాస్తు దోషం ఉంది అని ఎవరు చెప్పినా భయపడాల్సిన అవసరం లేదు. వాస్తు దోషం ఉంది అని ఇల్లు ఖాళీ చేసే అవసరం లేదు. వాస్తు దోషం ఉంది అని ఒక కాంపౌండ్ కొట్టేది, దబ్బేయడము, ఇల్లు దబ్బేయడం అలాంటిది అవసరం లేదు. ఎక్కడైతే వాస్తు దోషం ఉంది, ఏ గోడకు వాస్తు దోషం ఉంది, ఏ వీధి పోటుకి వాస్తు దోషం ఉందో అక్కడ మేకు కొట్టి దీన్ని ఒకటి తగిలించండి. ఇది ఒక పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ చేసే
అద్భుతమైన శ్రీవాస్తు యంత్రం.